నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇందులో భాగంగా గోవుకి సంబంధించి గతంలో చాలా వీడియోస్ చేసాం. మనందరికీ సుపరిచితులే. ఆహ్, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గోవుకి సంబంధించి పుస్తకాలు రచించడమే కాదు, దానికి సంబంధించి నిరంతరం ఒక తపస్సు చేస్తున్నారని చెప్పొచ్చు. దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, మనం ఎలా కాపాడుకోవాలి, ఎందుకు పూజించాలి, దాని ప్రాధాన్యత ఏమిటి, ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ నేను చేసున్నాను. మన ఛానల్లోనే ఉన్నాయి. మీరు వాటిని అన్నిటినీ ఖచ్చితంగా వాచ్ చేయండి, వాచ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇక ఈరోజు నందికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు నందిని పూజించాలి, ప్రాధాన్యత ఏమిటి, పురాణాల్లో ఏం చెప్పబడింది నందికి సంబంధించి, ఇలా చాలా విషయాలు. ఒకవేళ పొరపాటున నందిని దూషిస్తే మనకి కలిగే ప్రమాదాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు గోపాలకృష్ణ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు మొదలు పెడుతూనే ఒకసారి వాయిస్ టెస్ట్ అనగానే జై గోమాతరం అంటారు. చాలా అంటే చాలా ఇన్ని సంవత్సరాలుగా మీరు నిరంతరం ఈ తపస్సు ఫలితం అనే చెప్పొచ్చా? ఇప్పుడు కాస్త ప్రాధాన్యత పెరిగింది గోవుకి సంబంధించి అంటారా? నేను ఒక పుష్కర కాలంగా గోవు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుని గోవు గురించిన ప్రచారం చేయాలి, గోవు రక్షించబడాలి, గోమాత విశ్వమాత అని ప్రాణప్రదంగా భావించి నా ధ్యాస శ్వాస గోవుగా మలుచుకుని తిరుగుతున్నాను. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోమాత, గోమాత లేకపోతే వృషభం, లేకపోతే నంది, గంగిరెద్దు, ఇలాంటివన్నీ మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఒకటే గో సంతతి. అంటే ఫిమేల్ అయితే గో మాత అంటాం, మేల్ అయితే వృషభం అంటాం. వృషభమే నంది, నందే గంగిరెద్దు, అన్నీ ఒకటి. దీంట్లో మనం నిత్యం నందిని మనం చూడాలంటే ఈశ్వరాలయానికి వెళ్ళాలి. ఈశ్వరుడు లింగానికి ఎదురుగుండా నంది ఉంటుంది. నేను అదే అడుగుదాం అనుకున్నాను. మామూలుగా నందికి సంబంధించి చాలా మంది మనం ఈశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడల్లా శివుణ్ణి దర్శించుకోవడానికి ముందు నందే కనిపిస్తుంది, నంది నుంచే ఈశ్వరుణ్ణి చూడాలి అని అనుకుంటారు. కారణం ఏంటంటారు? అసలు దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? అది ప్రత్యేకంగా శివుడికి నంది వాహనం. అవును. నందిని మనం చూస్తే నంది మీద శివుడు ఉన్నట్టే లెక్క. ఎప్పుడు నంది శివుణ్ణి మోస్తూ వాహనంగా దాన్ని తిరుగుతూ ఉండడమే ఆయనకి ఆనందం. శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం శివుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో శివుడు నందికి అంత ప్రాధాన్యత ఇస్తాడు. దీంట్లో సంశయం లేదు. అందుకే ఒక ఇదిలో నందిని నందీశ్వరుడు అన్నారు. మనం గుళ్ళోకి వెళ్ళగానే నందిని చూసేవంటి నంది పర్మిషన్ తీసుకుని శివుడిని చూడాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం, ఈశ్వర సంరక్షణార్థం మాకు సెలవు అని చెప్పి ఆయన్ని కోరి మనం లోపలికి వెళ్ళి శివుడిని తలుచుకోవాలి. అలాగా నందిని ఎలాగా కొలవాలి అనేది కూడా ఉంది. మీరు చెప్పినట్టు ఆ 2 కొమ్ముల మీద 2 వేళ్ళు వేయాలి, పృష్ఠ భాగంలో నిమరాలి, నిమిరి దీంట్లోంచి శివుడిని చూడాలి. చూస్తే కైలాస ప్రాప్తి జరిగినట్టు అని ఒక నానుడి. అది నిజమేనంటారు? నిజం. కైలాసం చూసిన వాళ్ళు అవుతారు అలా చూస్తే. శివుడిని చూడడం కదా కైలాసం. ఈ పృష్ఠ భాగంలో నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయట. ఆయన చేత అక్కడ నిమిరితే చాలా సంతోషించి నంది శివుడికి మన రికమెండ్ చేస్తాడు, వాళ్ళ వాళ్ళు వచ్చారు చూసుకోవాలి. సో అది పర్మిషన్ అన్నమాట. నంది పర్మిషన్ తీసుకుని శివుడిని చూడడం అనేది ప్రాధాన్యత. మామూలుగా ఏదో వాహనం ఏదో ఎక్కి తిరుగుతాడు, మనం ఏదో వాహనం వాడినట్టుగా కారు వాడినట్టుగా అని అనుకోకూడదు.
ఉమ్, నిరంతరం నంది ధ్యాస ఎప్పుడూ కూడా శివుడి మీదే ఉంటుంది. ఉమ్, తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని రెండు శివుడికి వదులుతూ ఉంటాడు. అంటే ఒక ఫ్యాన్ లాగా ఆయనకి ఎప్పుడూ ఈయన గాలి తగులుతూ ఉండాలి ఉమ్, అని ఈ నంది ఉద్దేశం. ఉమ్, శివుడు కూడా పరమానందపడతాడు right. అలా చేస్తే. ఉమ్, అంచేత నందికి శివుడికి మధ్యన ఏం అడ్డు రాకుండా చూసుకోవాలి. right. ఉమ్, మనం అలా క్రాస్ చేసి వాళ్ళిద్దరి మధ్యని వెళ్ళామంటే మహాపాపం. అంచేత నంది యొక్క సేవని మనం అడ్డగిస్తున్నట్టయితే. ఉమ్. అంచేత ఇప్పుడు మనం శివాలయంలో గురువు గారు ఉమ్. ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం ఉమ్. కదా, అది నంది చుట్టూరు తిరగాలంటారా, శివునితో నంది పాటుగా చుట్టూ ఎప్పుడు తిరగకూడదు. తిరగకూడదు? ఉమ్. ఉమ్. నంది శివుడు రెండు రెండు కలిపి తిరగాలి. ఉన్న ఆలయం చుట్టూ తిరగాలి తప్ప మధ్య నుంచి అసలు మధ్య నుంచి అసలు తిరగకూడదు. ఉమ్, శివుడు పార్వతి మధ్య నుంచి కానీ, ఉమ్, ఉమ్, శివుడు పార్వతి మధ్య నుంచి కానీ, భార్యాభర్తల మధ్య నుంచి కానీ, ఉమ్, నందికి శివుడికి మధ్య నుంచి కానీ మనం ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఉమ్, మహాపాపం. అది చాలా మందికి తెలియదు. ఉమ్. తెలియక క్రాస్ చేస్తూ ఉంటారు. అలా క్రాస్ చేసి తప్పు చేసామంటే మళ్ళీ క్రాస్ చేసి వెనక్కి వస్తారు. రెండు ఆయన తప్పులు రెండు తప్పులు రెండు చేశారు. తప్పులు చేస్తుంటారు. ఉమ్, ఇలాగా చాలా విషయాలు వాళ్ళిద్దరి మధ్యన ఉండే సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. శివుడు మన క్షీరసాగర మదనంలో హాలాహలం ఉమ్, వచ్చినప్పుడు ఎవరు లేరు దాన్ని తీసుకోవడానికి. ఉమ్, శివుడే సాహసించి తీసుకున్నాడు ఉమ్, భయపడుతూనే. కానీ ఆయన నోట్లో వేసి కంఠం దిగి లోపలికి వెళ్తే ప్రపంచం అంతా లోపల ఉంది, మొత్తం స్మాష్ అయిపోతుంది. తీసుకోకూడదు ఉమ్, కానీ మింగాలి. ఉమ్. మింగకుండా ఇలా గొంతుకులో అడ్డు పెట్టి అవును, అడ్డుపడుతుంది. అవును. చేత నీలకంఠుడు అని పేరు పెట్టారు. ఉమ్, ఉమ్, ఇక్కడే ఆపు చేసుకుని భయపడుతున్నాడు. పార్వతీదేవి కూడా భయపడింది, ఉమ్, లోపల మింగితే ఏమైపోతుంది ప్రపంచం అంతా. ఉమ్, ఆయన జాగ్రత్తలు తీసుకుని దాన్ని అక్కడే నిలుపుకుని అట్టి పెట్టాడు. ఉమ్, ఇలాగా ఆయన హాలాహలం తాగడంలో ఉమ్, ఒకటి రెండు చుక్కలు కింద పడబోయేట. ఉమ్. కింద పడిపోతే నంది స్వీకరించేట. ఓ. ఇంకంతకంటే ఎవరు లేరు, ఆయన భరించేది ఎవరు లేరు. ఉమ్, అంచేత నంది అంచేత శివుడికి అయ్యయ్యో నా ఎంత సేవ్ చేసావు నన్ను అవును. ఉమ్, అని చెప్పి శివుడు చాలా సంతోషించాడు, ఉమ్, చాలా ఆనందపడ్డాడు. ఉమ్. తర్వాత మూడవ నేత్రంలో అగ్ని ఉంటుంది శివుడికి. ఓకే. ఉమ్, ఆ అగ్ని ఎదురకుండా భరించే వాళ్ళు ఎవరు లేరు, ఉమ్, ఉమ్, ఒక్క నంది. అంచేత ఎదురకుండా నందిని పెడతారు. ఉమ్. అది చాలా గొప్ప విషయం. విషయం. శివుడికి నంది అంటే ఎందుకు ప్రేమ అని ఉమ్. అడిగారే అదనమాట. అంత అవినాభావం. అందుకే నువ్వు నందీశ్వరుడు అని టైటిల్ ఇచ్చేసాడు టైటిల్ ఆయనకి. చాలా చక్కగా చెప్పారు. ఇక నందికి సంబంధించి మరింత సమాచారం, అంటే నందిని ఏ విధంగా పూజించుకోవాలి, పూజా విధానం ఏ విధంగా ఉండాలి అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. గురువుగారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తారు. తప్పకుండా అందరూ పాటించే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్ని సూచించడం జరుగుతుంది, వాటిని కూడా పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.